హల్లెలూయా. గడచిన కాలమంతా కాచి కాపాడిన దేవుడు, ఆయన కృప, ఆయన దయ. 2వ తారీఖు 1వ నెల 2026వ సంవత్సరం ప్రభువారు మనకిస్తున్నటువంటి గొప్ప వాగ్దానం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. యవ్వనమును బట్టి ఎవడనూ నిన్ను తృణీకరింపనీయకము గానే మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ ఈ మాటలు చెబుతా ఉన్నాడు. మాదిరిగా ఉండాలి. ఎవరికి? విశ్వాసులకు. విశ్వాసులు అంటే ఎవరు? ప్రభువునందు విశ్వాసం ఉంచువారు. లోక విషయాల్లో విశ్వాసం కాదు, ప్రభువునందు విశ్వాసం ఉంచువారు. విశ్వాసంలో ఒక గొప్ప మర్మం ఉంది. ఆ విశ్వాసమే శ్వాస వలె ఉండాలి, అంటే ఊపిరి వలె ఉండాలి. మనం లోకంలో చాలామంది నీవే నా ఊపిరి, నీవే నా ప్రాణం, నీవే అలాగా లోకంలో ప్రేమను వ్యక్తపరచడానికి మాటలు అంటూ ఉంటారు. కానీ ప్రభువు దగ్గర మనం పెట్టుకున్న ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకమే మనకి శ్వాస, ఊపిరి. ఏంటి ఆ నమ్మకం? మనతో పాటు మన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనలను రక్షించుటకు సమర్థుడు. ఆయన మనలను సదాకాలము నడిపించువాడు. అమ్మ, ఇవన్నీ కూడా దేవుని యందు మనము ఉంచుకున్న విశ్వాసం. ఇంత మాత్రమే కాదు, దేవునిని ఎందరైతే నమ్ముకొని అంగీకరిస్తారో, రక్షించబడతారో వారందరికీ దేవుడు పరలోక రాజ్యము ఇస్తాను అన్నదే దేవుడు తానంతట తానే మనకి ఇచ్చిన వాగ్దానం. దానికి మనం మాదిరిగా ఉండాలి. ఎలా ఉండాలి అంటే 5 రకాలుగా ఉండాలి. ఇక్కడ చెప్పారైనా మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను. మాట అంటే ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఏమో అదేమో అలా కాదు. దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు, దేవుడు ఉన్నాడు, దేవునికి సమస్తము తెలుసు అని. తర్వాత ప్రవర్తనలోను నిజంగా మందిరం లోపల ఒకలాంటి ప్రవర్తన, మందిరము బయట మరొకలాంటి ప్రవర్తన. అలా 2 రకాల ప్రవర్తనలు, 2 రకాల జీవితాలు మనకు ఉండకూడదు. మందిరంలోనే కాదమ్మా, దేవుడు నిరంతరం నీ భుజం మీద చెయ్యి వేసుకుని నీ పక్కన ఉన్నాడు. ఆయన మందిరంలో సహవాసం ఉంటుంది అంతే, కానీ దేవుడు నీతో పాటే ఉంటాడు. కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు అనే ప్రవర్తన మందిరంలోనే కాదు, మందిరము బయట కూడా ఉండాలి. అలాగే ప్రేమలోనూ, ప్రేమ అంటే దేవుడు మనకి చెప్పిన ప్రేమ. లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి, ఆ ప్రేమలు కాదు, అవన్నీ వేస్ట్, అవేం కరెక్ట్ కాదు. దేవుడు మనకి చెప్పిన ప్రేమ విషయంలో విశ్వాసము, దేవుణ్ణి ఆధారముగా పెట్టుకొని జీవించడమే విశ్వాసము. విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసి కొనక దేవునిని ఆధారము చేసుకుంటుంది. ఆ తర్వాత ఏంటంటే పవిత్రత. దేవుడు దృష్టిలో పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయాసపడాలి. దేవుడు ఉన్నాడు, మనల్ని చూస్తున్నాడు, ప్రతిఫలం ఇస్తాడు అన్న జీవితము జీవించాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.